హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ డ్రామా వెబ్ సిరీస్ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే నాగేంద్రాస్ హనీమూన్స్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఎపిసోడ్ 1 ఓపెన్ చేస్తే 1978లో ఒక రోజు రాత్రి నాగేంద్ర మరియు తన ఫ్రెండ్ సోమన్ చాలా ఆయాసంగా పరిగెడుతూ ఒక కాలువ దగ్గర ఆగుతారు. నాగేంద్ర చాలా ఆయాసపడుతూ తన ఫ్రెండ్ సోమన్ ని చూసి, ఇక మన జీవితం అయిపోయింది, వాడికి అన్నీ తెలిసిపోయాయి, వాడు నన్ను వదిలిపెట్టడు, ఇక మనం జీవితంలో ప్రశాంతంగా ఉండలేం, దానికన్నా ఈ వాటర్ లో దూకి చనిపోవడం బెస్ట్ అని నాగేంద్ర వెంటనే పక్కనే ఉన్న కాలువలోకి దూకబోతూ ఉండగా తన ఫ్రెండ్ సోమన్ నాగేంద్రని ఆపి, ఇలాంటి పిచ్చి పనులు చేయకు, నువ్వు విదేశాలకి ఖచ్చితంగా వెళతావు, ఇదే లాస్ట్ సారి, ఈ దెబ్బతో నువ్వు ఖచ్చితంగా నువ్వు అనుకున్నట్లు విదేశాలకి వెళతావు అని అంటాడు. కట్ చేస్తే స్టోరీ గతానికి వెళ్తుంది. వయసు మీద పడిన నాగేంద్ర అమ్మ పొద్దున్నే నిద్రలేచి తన కొడుకు తాగడానికి టీని రెడీ చేసి, అలాగే తన కొడుకు కోసమని టిఫిన్ ని కూడా రెడీ చేసి తను వెంటనే అక్కడి నుంచి పని చేయడానికి వెళ్లిపోతుంది. అయితే నాగేంద్ర మాత్రం ఎటువంటి పని చేయకుండా రోజు 10 గంటల తర్వాత నిద్ర లేస్తూ ఉంటాడు. అలా లేట్ గా నిద్ర లేచిన నాగేంద్ర తన అమ్మ తన కోసం చేసిన టీని తాగకుండా, టిఫిన్ ని తినకుండా తన అమ్మ దాచుకున్న డబ్బుల్ని తీసుకుని ఇంట్లో ఉన్న కోడిగుడ్లని కూడా తీసుకుని వెళ్లి పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ లో ఆ నాటుగుడ్లు ఇచ్చేసి దానికి బదులుగా టిఫిన్ చేస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటాడు. అలాంటి నాగేంద్ర అమ్మ తన తమ్ముడు కూతురైనటువంటి జానకిని ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది. అయితే నాగేంద్ర మాత్రం అసలు ఈ పెళ్లి చేసుకోను అని అంటూ ఉంటాడు. జానకి కూడా తనకి కాబోయే భర్త తన బావ నాగేంద్రనే అని నాగేంద్ర మీద ఆశలు పెంచుకుంటూ ఉంటుంది. ఒకరోజు నాగేంద్ర దగ్గరికి తన ఫ్రెండ్ సోమన్ వచ్చి, మన ఫ్రెండ్ పాలూజ్ కువైట్ నుంచి తిరిగి వచ్చాడు, తను నిన్ను కూడా కలవాలనుకుంటున్నాడు అని అంటాడు. దాంతో నాగేంద్ర మరియు సోమన్ ఇద్దరు వెళ్లి పాలూస్ ని కలుస్తారు. తను కువైట్ లో బాగా సంపాదించినట్లుగా తన గొప్పలు మొత్తం చెప్తూ తను తీసుకువచ్చిన ఒక ఫారెన్ బాటిల్ ముందు వీళ్ళిద్దరికి పోస్తాడు. పాలూస్ ని చూసిన నాగేంద్ర మాత్రం తన మనసులో, నేను కూడా ఇదే విధంగా కువైట్ కి వెళ్లి బాగా సంపాదించాలి, ఈ ఊర్లో మాత్రం ఉండకూడదు అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు రాత్రి పాలూస్ అమ్మిని అనే ఒక మహిళ దగ్గరికి వెళ్లి తనతో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అయితే ఆ సమయంలో అమ్మినిని ఉంచుకున్న చెట్టియార్ ఆ ఇంటి దగ్గరకు వచ్చేస్తాడు. దాంతో ఇంటి లోపల ఉన్న పాలూస్, ఇప్పుడు దొరికిపోయాను, నా పొరువు మొత్తం పోతుంది అని చాలా భయపడుతూ ఉంటాడు. అయితే ఇంటి బయట ఉన్న నాగేంద్ర మాత్రం అతి కష్టం మీద ఆ పాలోస్ ని చెట్టియార్ కంట పడకుండా కాపాడతాడు. దాంతో పాలోస్ నాగేంద్రాన్ని చూసి, నువ్వు ఈ రోజు నా ప్రాణాన్ని పొరువుని కాపాడావు, అసలు నీకేం కావాలో కోరుకో అని అంటాడు. ఆ మాటలు విన్న నాగేంద్ర, నేను కూడా కువైట్ కి వెళ్ళాలి, నీలాగే నేను కూడా బాగా డబ్బులు సంపాదించి సెటిల్ అవ్వాలి అని అంటాడు. ఆ మాటలు విన్న పాలోస్ వెంటనే నాగేంద్రాన్ని చూసి, నీ కోసం నేను ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను, అయితే ఒక పని చెయ్యి, నువ్వు వీసా కోసం ఒక 17,000 రూపాయల్ని రెడీ చేసుకో, నేను నా పాత ఓనర్ తో మాట్లాడి నీకు జాబ్ ని కూడా రెడీ చేస్తాను, నీకు ఫ్లైట్ టికెట్స్ కూడా వాళ్లే వేస్తారు అని చెప్తాడు. దాంతో నాగేంద్ర వెంటనే తన అమ్మ దగ్గరకు వెళ్లి, నేను కువైట్ వెళ్లాలనుకుంటున్నాను, అందుకు ఒక 17,000 రూపాయలు అవసరం ఉంటుంది అని అడుగుతాడు. ఆ మాటలు విన్న నాగేంద్ర అమ్మ వెంటనే నాగేంద్రాన్ని చూసి, నువ్వు ఇక్కడ ఇండియాలోనే పని చెయ్యవు, అక్కడికి వెళ్లి కువైట్ లో పని చేస్తావా, అయినా నా దగ్గర అంత డబ్బులు లేవు అంటుంది. దాంతో కోపం తెచ్చుకున్న నాగేంద్ర వెంటనే తన ఫ్రెండ్ సోమన్ దగ్గరికి వెళ్లి తనకు జరిగింది మొత్తం చెప్తాడు. ఆ మాటలు విన్న సోమన్ కూడా నాగేంద్రాన్ని చూసి, మీ అమ్మ ఇంత వయసులో కష్టపడి నిన్ను చాకడమే ఎక్కువ, అలాంటిది 17,000 రూపాయలు తను ఎక్కడి నుంచి తీసుకుని వస్తుంది, నువ్వు కువైట్ కి వెళ్ళడానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది, నీకు మీ మేనమామ కూతురు జానకిని ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు కదా, నువ్వు ఆ పెళ్లి చేసుకో, ఆ కట్నం డబ్బులతో నువ్వు కువైట్ కి వెళ్లి ఆనందంగా ఉండవచ్చు అని అంటాడు. దాంతో ఆ మాటలు విన్న నాగేంద్ర సోమన్ ఐడియా బాగుంది అని ఆ తర్వాత రోజే తన అమ్మ దగ్గరికి వెళ్లి జానకిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. దాంతో వెంటనే నాగేంద్ర అమ్మ నాగేంద్రకి మరియు జానకికి పెళ్లి చేపిస్తుంది. అయితే జానకి నాన్న మాత్రం వాళ్ళకి అనుకున్నట్లుగా కట్నం మాత్రం ఇవ్వడు. దాంతో కోపం తెచ్చుకున్న నాగేంద్ర జానకిని మరియు తన అమ్మని చూసి, దీన్ని వెంటనే ఇంట్లో నుంచి తీసుకుని వెళ్లిపో, నాకు వాళ్ళు మాట ఇచ్చినట్లుగా డబ్బులు ఇవ్వలేదు అంటూ గొడవ చేస్తూ ఉంటాడు. అక్కడతో మొదటి ఎపిసోడ్ అయిపోతుంది. రెండో ఎపిసోడ్ స్టార్టింగ్ లో నాగేంద్ర వెంటనే తన ఫ్రెండ్ సోమన్ దగ్గరికి వెళ్లి, నీ మాటలు విని నేను పెళ్లి
చేసుకున్నాను, వాళ్ళు మాత్రం కట్నం డబ్బులు ఇవ్వలేదు అంటూ తన ఫ్రెండ్ తో గొడవ చేస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న సోమన్ వెంటనే నాగేంద్రాన్ని చూసి నువ్వు బాధపడకు, నేనే వెళ్లి అమ్మతో కూడా మాట్లాడి వస్తాను అని అంటాడు. ఆ వెంటనే నాగేంద్ర అక్కడి నుంచి కోపంగా ఇంటికి వెళ్ళగా అప్పుడు ఇంట్లో నాగేంద్ర అమ్మ తన కోడలు జానకితో మాట్లాడుతూ ఉంటుంది. నాగేంద్ర ఇంటి బయట నుంచి వింటూ ఉంటాడు. ఆ సమయంలో నాగేంద్ర అమ్మ తన కోడలు జానకిని చూసి నువ్వే ఎలాగైనా సరే ఆ నాగేంద్రాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవాలి, ప్రతిరోజు వాడు పనికి వెళ్లేలాగా చూడాలి, వాడు బాగా సోమరిపోతు అయిపోయి ఉన్నాడు, మనం ఎల్లుండే ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్దాం, తను ఒక తాయెత్తిస్తాడు, దానివల్ల ఖచ్చితంగా ఆ నాగేంద్ర నీ మాట వింటాడు అని అంటూ ఉంటుంది. ఇదంతా కూడా నాగేంద్ర బయట నుంచి వింటూ ఉంటాడు. ఆ తర్వాత రోజు సోమన్ దగ్గరికి తనకు తెలిసిన చండి అనే మరొక బ్రోకర్ వచ్చి నేను అవరాచన అనే ఒక పోలీస్ దగ్గర కమిషన్ తీసుకుని వాళ్ళ చెల్లికి పెళ్లి కొడుకుని తీసుకుని వస్తాను అని చెప్పాను, కానీ ఆ డబ్బులంతా కూడా నా వైఫ్ ఆరోగ్యం బాగోలేకపోతే మొత్తం వాడుకున్నాను, నేను వాళ్ళకి చెప్పిన టైం కూడా అయిపోవస్తుంది, ఇంకొక వారంలో నేను తన చెల్లికి పెళ్లి కొడుకుని తీసుకుని వెళ్ళకపోతే ఆ పోలీస్ నన్ను ఖచ్చితంగా చంపేస్తాడు, అందుకే నువ్వే ఏదో ఒకటి చూసి ఒక క్రిస్టియన్ ని చూసి తనకి పెళ్లి చెయ్యి, నన్ను కాపాడు అని చెప్పి ఆ చండి అనే బ్రోకర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సరిగ్గా అదే సమయంలో నాగేంద్ర తన ఫ్రెండ్ సోమన్ దగ్గరికి వచ్చి ఇంట్లో తన అమ్మ తన కోడలకి చెప్తున్న మాటలన్నిటినీ కూడా సోమన్ కి చెప్తాడు. ఆ మాటలు విన్న సోమన్ వెంటనే నాగేంద్రాన్ని చూసి ఏంటి నీకు ఇంట్లోనే ద్రోహం చేయడానికి రెడీ అవుతున్నారా, అంటే నీకు ఏదైనా మందు కల్పించేస్తే నీ పని ఏమవుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న నాగేంద్ర భయపడిపోయి నేను చస్తే ఆ ఇంటికి వెళ్ళను అని అంటూ ఉంటాడు. సోమన్ వెంటనే నాగేంద్రకి మందు అలవాటు లేకపోయినా తనకి మందు తాగించి నువ్వు ఖచ్చితంగా విదేశాలకి వెళ్లే తీరుతావు, నిన్ను ఎవరైతే ఇంట్లో మోసం చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళని నువ్వు కూడా మోసం చెయ్యి అని అంటాడు. ఆ మాటలు విన్న నాగేంద్ర మాత్రం సోమన్ ని చూసి నువ్వేం మాట్లాడుతున్నావురా, నేను వాళ్ళని మోసం చేయడం ఏమిటి అని అంటాడు. దానికి సోమన్ వెంటనే నాగేంద్రాన్ని చూసి రేపు రాత్రే మనం ఈ ఊరిని వదిలిపెట్టి వెళ్లిపోతున్నామని అంటాడు. అలా ఇద్దరు ఆ తర్వాత రోజు రాత్రి సోమన్ మరియు నాగేంద్ర ఇద్దరు కూడా ఆ ఊరు నుంచి వెళ్లిపోతారు. అలా ఆ ఇద్దరు కలిసి రన్నీ అనే గ్రామానికి చేరుకుంటారు. ఆ రన్నీ అనే గ్రామంలోనే అవరాచన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటాడు. తనకి లిల్లీ కుట్టి అనే ఒక 38 సంవత్సరాలు ఉన్న ఒక చెల్లి ఉంటుంది. తనకి పెళ్లి కావడం లేదు అని అవరాచన్ చాలా సంబంధాలను వెతుకుతూ ఆఖరికి చండి అనే బ్రోకర్ కూడా కమిషన్ ఇచ్చి ఉంటాడు. అవరాచన్ ఫాదర్ కూడా లిల్లీ కుట్టికి త్వరగా పెళ్లి చెయ్యాలి అని అవరాచన్ మీద ఒత్తిడి తీసుకుని వస్తూ ఉంటాడు. అవరాచన్ సిస్టర్ లిల్లీ కుట్టి కూడా తనకి పెళ్లి కావడం లేదు అని ఒకే రూమ్ లో తనని తాను బంధించుకుని ఉంటుంది. అవరాచన్ వెంటనే లిల్లీ కుట్టి దగ్గరికి వెళ్లి నువ్వేం బాధపడకు, ఈ రోజు నిన్ను చూసుకోవడానికి జోసఫ్ అనే ఒక పెళ్లి కొడుకు వస్తున్నాడు, నీకు నచ్చితే త్వరగా పెళ్లి చేసేస్తామని అంటాడు. దాంతో లిల్లీ కుట్టి తనకి పెళ్లి అవ్వబోతుంది అని చాలా ఆనందంగా ఉంటుంది. మరోపక్క నాగేంద్ర వెంటనే తన ఫ్రెండ్ సోమన్ ని చూసి మనం ఈ ఊరికి ఎందుకు వచ్చామని అడుగుతాడు. అప్పుడు సోమన్ నాగేంద్రాన్ని చూసి ఈ ఊర్లో నీ పేరు జోసఫ్, ఇక్కడ ఉన్న అవరాచన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ కి ఒక చెల్లి ఉంది, తనకి పెళ్లి చేయడం కోసం ఆ పోలీస్ ఆఫీసర్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు, సో నువ్వు జోసఫ్ లాగా యాక్టింగ్ చేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు చాలా వరకు డబ్బులు వస్తుంది, అవి నువ్వు కువైట్ కి వెళ్ళడానికి చాలా సహాయపడతాయి అని అంటాడు. ఆ మాటలు విన్న నాగేంద్ర మాత్రం ఇలా చేయడం తప్పు అని అనుకుంటాడు, కానీ తను కువైట్ కి వెళ్లడం కోసం ఆ పని చేయడానికి చివరికి ఒప్పుకుంటాడు. ఆ వెంటనే నాగేంద్ర మరియు సోమన్ ఆ అవరాచన్ ఇంటికి వెళతారు. సోమన్ అవరాచన్ ని చూసి ఈ జోసఫ్ చిన్నప్పటి నుంచి అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడయ్యాడు, తనకంటూ ఎవరూ లేరు, ఇప్పుడు తను ఒక టింబర్ డిపోలో పని చేస్తున్నాడు అని చెప్తాడు. నాగేంద్ర అలియాస్ జోసఫ్ లిల్లీ కుట్టికి కూడా బాగా నచ్చడంతో అవరాచన్ కూడా ఇతనికి ఎవరో లేరు అంటే మనకే మంచిది, లేదంటే మన లిల్లీ కుట్టికి పిచ్చి ఉంది అన్న విషయం అందరికీ తెలిసిపోతుంది, అదే విధంగా ఈ పెళ్లిని కూడా తొందరగా చేసేయాలి, పెళ్లికి కూడా చాలా తక్కువ మందినే పిలవాలి అని ఆలోచించి వెంటనే నాగేంద్ర అలియాస్ జోసఫ్ మరియు లిల్లీ కుట్టికి పెళ్లి చేసేస్తారు. అయితే పెళ్లైన 5వ రోజే జోసఫ్ ఆ లిల్లీ కుట్టి దగ్గరికి వెళ్లి మా మామయ్య చనిపోయారు, నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్లి రావాలి అని చెప్పి ఆ లిల్లీ కుట్టి పేరు మీద ఉన్న కొంత డబ్బుల్ని కూడా తీసుకుని సోమన్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అక్కడతో 2వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 3వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో సోమన్ మరియు నాగేంద్ర బేకల్ అనే గ్రామానికి చేరుకొని అక్కడ సోమన్ కి పరిచయం ఉన్న బసీర్ అనే ఒక వ్యక్తిని కలుస్తారు.
సోమన్ వెంటనే నాగేంద్రాన్ని చూసి ఈ ఊర్లో తంకగన్ అనే ఒక పెద్ద వ్యక్తి ఉండేవాడు. అతను చనిపోయిన తర్వాత అతని జ్ఞాపకార్థం అతని ట్రస్ట్ ప్రతి సంవత్సరము కూడా కొంతమంది ముస్లిం యువతీ యువకులకి ఉచితంగా పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆ పెళ్లి చేసినప్పుడు ఆ వధువరులకి 3 కాసులు బంగారంతో పాటు కొంత డబ్బులు కూడా వాళ్ళకి ఇస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఈ బషీర్ చేతుల మీదనే నడుస్తుంది అని చెప్తాడు. అక్కడే ఉన్న బషీర్ నాగేంద్రాన్ని చూసి, సోమన్ నాకు మొత్తం చెప్పాడు, నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను, అయితే మీరు నీ పేరుని మార్చుకోవాల్సి ఉంటుంది, అలాగే నేను ఈ పని చేసినందుకు నాకు కమిషన్ కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని అంటాడు. దాంతో నాగేంద్ర వెంటనే తన పేరుని ఆలీ హుస్సేన్ గా పేరు మార్చుకుని బషీర్ చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్తాడు. బషీర్ వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందరినీ మేనేజ్ చేసి ఈ నాగేంద్ర అలియాస్ ఆలీ హుస్సేన్ కి లైలా సుల్తానా అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేయడానికి ఆ అమ్మాయిని అక్కడికి పిలుస్తాడు. అయితే లైలా సుల్తానాన్ని చూడగానే ఒక్కసారిగా నాగేంద్ర అలియాస్ ఆలీ హుస్సేన్ షాక్ అవుతాడు. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే నాగేంద్ర మరియు తన ఫ్రెండ్ సోమన్ ఆ ఊరికి వెళ్లారో ఆ రోజే ఈ లైలా సుల్తానా వాళ్ళ ముందు ఒంటరిగా వెళుతూ ఉంటుంది. అప్పుడే 3 వ్యక్తులు కారులో వచ్చి ఈ లైలా సుల్తానాని ఆపుతారు. వాళ్ళల్లో ఒక వ్యక్తి ఈ లైలాని చూసి, నువ్వు మా అన్నను చంపి ఈ ఊర్లోకి వచ్చి బ్రతుకుతున్నావా, నిన్ను అసలు ఎట్టి పరిస్థితుల్లో బ్రతకనివ్వను అని తనని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాంతో లైలా వాళ్ళ 3 కొట్టి, నేను అన్ని మర్చిపోయి ఇక్కడ ప్రశాంతంగా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను, మీరు అనవసరంగా నా లైఫ్ లోకి వస్తే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను అని వాళ్ళని బెదిరించి అక్కడి నుంచి తరిమేస్తుంది. అది గుర్తు చేసుకున్న నాగేంద్ర అలియాస్ ఆలీ హుస్సేన్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అయితే సోమన్ మాత్రం నాగేంద్రాన్ని చూసి నువ్వేం భయపడకు అని తనకి సైగ చేస్తాడు. దాంతో ఆలీ హుస్సేన్ అలియాస్ నాగేంద్ర వెంటనే ఆ లైలాని పెళ్లి చేసుకుంటాడు. అయితే ఆ పెళ్లి చేసుకున్నందుకు ఆ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చే మనీని బంగారాన్ని కూడా ఆ లైలానే తీసుకుంటుంది. నాగేంద్ర వెంటనే సోమన్ దగ్గరకు వెళ్లి, ఈ అమ్మాయి పెద్ద రౌడీ, ఈ రోజు రాత్రి తనతో ఎలా సమయాన్ని గడపాలి అని అంటూ ఉంటాడు. సోమన్ మాత్రం నాగేంద్రాన్ని చూసి, నువ్వు ఏదైనా చెయ్యి కానీ తన దగ్గర 3 కాసులు బంగారంతో పాటు కొంత డబ్బులు కూడా ఉంది, వాటిని తీసుకుని వెంటనే నేను ఉన్న లాడ్జ్ దగ్గరికి వచ్చేయి, అక్కడి నుంచి వెళ్లిపోదామని అంటాడు. మరోపక్క రూమ్ లో ఉన్న లైలా పెళ్లి చేసుకున్నందుకు ఆ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చిన డబ్బుని పర్సులో పెట్టి బెడ్ కింద పెట్టేస్తుంది. అలాగే వాళ్ళిచ్చిన 3 కాసుల బంగారాన్ని కూడా ఆ 3 కాయిన్స్ ని వెంటనే తన జాకెట్ లో పెట్టేసుకుంటుంది. సోమన్ తో మాట్లాడుతున్న నాగేంద్ర చివరికి ధైర్యం చేసి లైలా ఉన్న రూమ్ లోకి వెళ్తాడు. రూమ్ లోకి వెళ్లిన నాగేంద్ర లైలాని చూసి భయపడుతూ, పొద్దున నువ్వు కొట్టింది ఎవరని అడుగుతాడు. దాంతో లైలా నాగేంద్రాన్ని చూసి, వాళ్ళ గురించి నువ్వు తెలుసుకునే ముందు నా గురించి తెలుసుకోవాలి, నాకింతకు ముందే చాలా సంవత్సరాల క్రితం పెళ్ళయ్యింది, నేను నా హస్బెండ్ చాలా సంతోషంగా ఉండేవాళ్ళం, అయితే నా హస్బెండ్ నాకు తెలియకుండా మరొక మహిళతో ఎఫ్ఐఆర్ లో ఉండడం నేను కల్లారా చూశాను. దాంతో నేను నా హస్బెండ్ తో గొడవ పడడంతో నా హస్బెండ్ నా గొంతు పట్టుకుని నన్ను చంపడానికి ప్రయత్నించాడు. అయితే నేను నా ప్రాణాలని కాపాడుకోవడం కోసం పక్కనే ఉన్న కత్తిరిని తీసుకుని నా హస్బెండ్ ని పొడవడంతో అతను స్పాట్ లోనే చనిపోయాడు. అందుకే నేను 7 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించి రీసెంట్ గా వచ్చి మా అమ్మ దగ్గరికి వెళ్ళాను. కానీ మా అమ్మ మాత్రం నేను ఒక అంతకురాలని అని నన్ను ఇంటి నుంచి బయటికి పంపించేసింది. అందుకే నేను ఇక్కడికి వచ్చి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసి ఇక్కడ జరిగే ఈ పెళ్లిల గురించి తెలుసుకుని ఇక్కడ పెళ్లి చేసుకుంటే నాకు మంచి హస్బెండ్ దొరుకుతాడేమో అని పెళ్లి చేసుకున్నాను అని తన గురించి మొత్తం నాగేంద్రకి చెప్తుంది. కొంత సమయం తర్వాత ఇద్దరు నిద్రపోతూ ఉండగా అర్ధరాత్రి సమయంలో నాగేంద్ర లేచి లైలా బ్యాగ్ లో మొత్తం వెతుకుతాడు. కానీ తనకి ఎక్కడా కూడా ఆ డబ్బులు కానీ గోల్డ్ కాయిన్స్ కానీ కనిపించవు. దాంతో నాగేంద్ర సైలెంట్ గా అక్కడి నుంచి వెళుతూ ఉండగా సరిగ్గా అదే సమయంలో లైలా జాకెట్ లో నుంచి ఆ గోల్డ్ కాయిన్ కింద పడుతుంది. నాగేంద్ర సైలెంట్ గా అక్కడికి వెళ్లి ఆ గోల్డ్ కాయిన్ ని తీసుకుంటాడు. మరొక కాయిన్ జాకెట్ లో నుంచి బయటికి కనిపిస్తూ ఉంటుంది. కానీ నాగేంద్ర మాత్రం ఆ కాయిన్ ని తీసుకుంటే లైలా ఎక్కడ నిద్ర లేస్తుందో అని భయపడి అక్కడి నుంచి సైలెంట్ గా బయటికి వెళ్లిపోతాడు. మరోపక్క లిల్లీ కొట్టి బ్రదర్ అవరాచిన్ దగ్గరకి తన వైఫ్ జైమోల్ ఒక పేపర్ ని తీసుకుని వచ్చి ఈ పేపర్ ని చూడండి అని అంటుంది. దాంతో పోలీస్ ఆఫీసర్ అయినటువంటి అవరాచిన్ వెంటనే ఆ పేపర్ ని చూడగా ఆ పేపర్ లో లైలాకి మరియు ఆలీ హుస్సేన్ కి, అదే జోసఫ్ అలియాస్ నాగేంద్రకి పెళ్లి జరిగినట్లుగా ఒక ఫోటోని ప్రింట్ చేసి ఉంటారు. దాన్ని చూసిన అవరాచిన్ వెంటనే బట్టలు సర్దుకుని అక్కడికి బయలుదేరతాడు. అక్కడతో 3వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 4వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో వట్టపాలెం అనే గ్రామంలో ఉన్న కృష్ణన్ అనే ఒక పూజారి దగ్గరకి మాధవన్ అనే బ్రోకర్ ఒక సంబంధాన్ని తీసుకుని వస్తాడు. దాంతో కృష్ణన్ మాధవన్ ని చూసి, అబ్బాయికి 40 సంవత్సరాల వయసు అంటున్నావు, కానీ మా అమ్మాయికి రేపు డిసెంబర్ కి 21 సంవత్సరాలు వస్తున్నాయి కదా
కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న కృష్ణన్ రెండో వైఫ్ కృష్ణన్ ని చూసి, రేపు డిసెంబర్ కి నీ కూతురికి 21 సంవత్సరాలు వస్తాయని నువ్వు బాధపడుతున్నావు, కానీ అదే డిసెంబర్ కి నీ కూతురికి 6 నెలలు కూడా వస్తాయి. అందుకే వెంటనే తనకి పెళ్లి చేసి పంపించాలి, లేదంటే నా పిల్లలిద్దరికి భవిష్యత్తు ఉండదు అని గొడవ చేస్తుంది. అయితే ఆ పూజారి మాత్రం నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేయడం తప్పు కదా అని ఆలోచిస్తాడు. కానీ తన వైఫ్ మరియు ఆ బ్రోకర్ బలవంతం చేయడంతో తన కూతురు సావిత్రికి పెళ్లి చేయడానికి డిసైడ్ అవుతాడు. మరోపక్క సోమన్ నాగేంద్ర పేరుని గోవిందన్ గా మార్చి తనకి అత్తయ్య మామయ్యగా యాక్టింగ్ చేయడానికి 2 ఆర్టిస్టులని కూడా తీసుకుని అక్కడి నుంచి వాళ్ళు డైరెక్ట్ గా పెళ్లి చూపులు చూడడానికి సావిత్రి ఇంటికి వస్తారు. సావిత్రికి పెళ్లి ఇష్టం లేకపోయినప్పటికీ తన నాన్న మాట కాదనలేక ఆ పెళ్లికి ఒప్పుకుంటుంది. ఆ పెళ్లి చూపుల సమయంలోనే సావిత్రి గోవిందన్ తో మాట్లాడుతూ ఉండగానే సావిత్రికి వాంతులు అవ్వడంతో అక్కడి నుంచి పక్కకి వెళ్లిపోతుంది. పక్కకి వెళ్లిన సావిత్రి చాలా బాధపడుతూ ఉంటుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. సావిత్రి తన ఫ్రెండ్స్ అందరితో పాటు కాలేజీకి వెళ్లి ఆనందంగా చదువుకుంటూ ఉంటుంది. అయితే ఒక రోజు వాళ్ళ కాలేజీకి కొత్తగా ఒక లెక్చరర్ వస్తాడు. ఆ లెక్చరర్ మరియు సావిత్రి ఒకరినొకరు చూసి ఇష్టపడుతూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ చాలా దగ్గరవుతారు. ఎంత దగ్గరవుతారు అంటే ఇద్దరు కలిసి ఒక లాడ్జ్ రూమ్ కు వెళ్లే అంత దగ్గరవుతారు. కట్ చేస్తే ఒక రోజు ఈ సావిత్రి ప్రెగ్నెంట్ అనే విషయం తెలియడంతో సావిత్రి వెంటనే వెళ్లి లెక్చరర్ కి ఆ విషయం మొత్తం చెప్తుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఆ లెక్చరర్ ఆ కాలేజీలో జాబ్ మానేసి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. లిల్లికుట్టి బ్రదర్ అయినటువంటి అవరాచన్ వెంటనే ముస్లిమ్స్ కి ఫ్రీగా పెళ్లిళ్లు చేసి ఆ ట్రస్ట్ దగ్గరికి వెళ్లి బషీర్ ని కలిసి బషీర్ ని పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసి ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్లారు అని అడగడంతో బషీర్ వెంటనే వాళ్ళు వట్టపాలెం అనే గ్రామానికి వెళ్లారు అని చెప్తాడు. దాంతో అవరాచన్ వెంటనే అక్కడికి బయలుదేరతాడు. మరోపక్క సావిత్రికి మరియు గోవిందన్ అలియాస్ నాగేంద్రకి రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి జరుగుతుంది. దాంతో నాగేంద్రకి అత్తయ్య మరియు మావయ్యలుగా యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళ పేమెంట్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. నాగేంద్ర వెంటనే సోమన్ దగ్గరికి వెళ్లి వాళ్ళు అనుకున్నట్లుగానే నాకు బంగారం ఇచ్చేశారు, నేను ఖచ్చితంగా అక్కడికి ఈ రోజు రాత్రే వస్తాను, మనమిద్దరం వెళ్లిపోదామని చెప్తాడు. ఆ రోజు అర్ధరాత్రి సమయంలో గోవిందన్ అలియాస్ నాగేంద్ర తన టంక్ పెట్టిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లబోతూ ఉంటాడు. అదే సమయంలో బయట కుక్కలు అరుస్తూ ఉంటాయి. అయితే ఆ ఇల్లు చాలా పెద్దగా ఉండి ఎటు నుంచి బయటికి వెళ్లాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడు. గోవిందన్ చాలా భయపడిపోతూ అక్కడి నుంచి నెమ్మదిగా వెళుతూ ఉండగా తనకి దూరంగా గజ్జల సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. గోవిందన్ చాలా భయపడిపోతూ ఉంటాడు. అయితే ఈసారి తన వెనకాల తెల్లటి చీర కట్టుకుని ఒక లేడీ గజ్జల సౌండ్ చేస్తూ ఒక రూమ్ లోకి వెళ్లిపోతుంది. అది చూసిన గోవిందన్ చాలా భయంతో వెంటనే పక్కనే ఉన్న రూమ్ లో తన ట్రంక్ పెట్టుతో సహా కింద పడిపోతాడు. ఆ సమయంలో అదే రూమ్ లో ఒక లేడీ తెల్లటి చీర కట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంది. గోవిందన్ వెంటనే తనని చూడగా తను ఎవరో కాదు, సావిత్రిని అక్కడ ఉరివేసుకుని చనిపోబోతూ ఉంటుంది. గోవిందన్ వెంటనే వెళ్లి ఆ సావిత్రిని కాపాడి ఇలా పిచ్చి పనులు చెయ్యకు అని అంటాడు. సావిత్రి వెంటనే అక్కడ పడి ఉన్న గోవిందన్ ట్రంక్ పెట్టిని చూసి సావిత్రి తనే స్వయంగా గోవిందన్ ని ఆ ఇంటి నుంచి బయటికి పంపించడానికి సహాయం చేసి ఇంటి నుంచి బయటికి పంపిస్తుంది. అప్పుడు గోవిందన్ వెంటనే తన పెట్టిని ఓపెన్ చేసి సావిత్రి నాన్న తనకిచ్చిన బంగారంలో సగ బంగారం తీసుకువెళ్లి సావిత్రికిచ్చి, ఈ బంగారంతో నువ్వు నీ బిడ్డ జీవితాంతం బ్రతకలేరు, కానీ కొంతవరకైతే మీకు ఉపయోగపడుతుంది, ఇలాంటి పిచ్చి పనులు చేయకుండా నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్లిపో, మిగతా సగం బంగారం మాత్రం నాకు అవసరం ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ వెంటనే గోవిందన్ అలియాస్ నాగేంద్ర తన ఫ్రెండ్ సోమన్ ఉన్న లాడ్జికి వెళ్లి అక్కడి నుంచి వెంటనే చాలా ఫాస్ట్ గా కింద లాడ్జ్ ఓనర్ నిద్రపోతూ ఉండగా తనకి బిల్లు పే చేయకుండా అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోతారు. అక్కడతో 4వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 5వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో కైంకరి అనే గ్రామాన్ని చూపిస్తారు. ఆ గ్రామంలో తంగం అనే ఒక వేశ్య జీవిస్తూ ఉంటుంది. అదే గ్రామంలో ఉన్న శిబు అనే కుర్రవాడు తన ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్లి, ఈ రోజు సర్పంచ్ గ్రామంలో వేశ్య ఉండకూడదు, ఆ తంగానికి నెల రోజుల టైం ఇస్తున్నాను, ఈ నెల రోజుల్లో తను పెళ్లి చేసుకుంటే గౌరవంగా ఈ ఊర్లో ఉండొచ్చు, లేదంటే ఈ ఊరు నుంచి తనని పంపించేస్తామని చెప్పాడు. అలా జరగడానికి వీల్లేదు, మనమే ఎలాగైనా సరే ఆ తంగంకి పెళ్లి చెయ్యాలి. ఆ తంగంని పెళ్లి చేసుకోవడానికి ఒక వ్యక్తి ఒప్పుకున్నాడు, కానీ అతనికి కట్నంగా 2500
2,500 రూపాయలు అడిగారు. మనం అందరం కలిసి ఊరి మీద చందాలు వసూలు చేసి తంగంకి పెళ్లి చేయాలి అని ఊరు మొత్తం తిరిగి తంగంకి పెళ్లి చేయడం కోసం చందాల్ని వసూలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో నాగేంద్ర తన పేరుని సుకుమారన్ గా పేరు మార్చుకుని సుకుమారన్ అలియాస్ నాగేంద్ర మరియు సోమన్ కలిసి ఆ తంగం ఊరికి వస్తారు. మరోపక్క శిబు అండ్ గ్యాంగ్ ఊరు మొత్తం తిరిగి ఎవరైతే ఊర్లోని మగవాళ్ళు రెగ్యులర్ గా ఆ తంగం దగ్గరికి వెళ్లే కస్టమర్స్ ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి చందాలు వసూలు చేస్తారు. ఆ వెంటనే శిబు అండ్ గ్యాంగ్ సుకుమారన్ అలియాస్ నాగేంద్ర మరియు తన ఫ్రెండ్ సోమన్ ని కలుస్తారు. శిబు వెంటనే వాళ్ళని చూసి మీకు మాటిచ్చిన విధంగానే 2,500 రూపాయలు మీకు ఇస్తాం, కానీ పెళ్లైన తర్వాత 1 మంత్ వరకు మీరు ఇక్కడే ఉండవలసి వస్తుంది, ఎందుకంటే ఊర్లోని వాళ్ళకి డౌట్ రాకుండా ఉండాలి. ఆ తర్వాత మీరు అప్పుడప్పుడు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు అని అంటారు. ఆ వెంటనే తంగంకి సుకుమారన్ అలియాస్ నాగేంద్రకి పెళ్లి చేస్తారు. దాంతో తంగం వెంటనే సుకుమారన్ ని తీసుకుని ఊరు మొత్తం తిప్పుతూ ఊరంతా చూపిస్తూ ఆ వెంటనే పంచాయతీ ఆఫీస్ దగ్గర కూడా వెళ్లి ఆ ఊరి సర్పంచ్ కి నాకు పెళ్ళయ్యింది అని చూపించి అక్కడి నుంచి ఇంటికి వస్తుంది. సరిగ్గా అదే సమయంలో శిబు అండ్ గ్యాంగ్ అక్కడికి వచ్చి ఆ సుకుమారన్ అలియాస్ నాగేంద్రకి వాళ్ళు ఇస్తానన్న 2,500 రూపాయలు ఇవ్వబోతూ ఉంటారు. తంగం వెంటనే ఆ డబ్బుల్ని ఇప్పుడు మేమిద్దరం ఒకటే కదా అని ఆ డబ్బుల్ని తనే తీసుకుంటుంది. ఆ రోజు సాయంత్రం సోమన్ ఆ ఊరి నుంచి వెళ్లిపోతూ నాగేంద్రాన్ని చూసి నేను ఒక 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఆ తర్వాత మనం మద్రాసుకి వెళ్లి అక్కడి నుంచి ముంబైకి వెళ్ళాలి, అక్కడి నుంచి నువ్వు కువైట్ కి వెళ్లిపోవచ్చు, ఇప్పుడు మన దగ్గర ఎంత డబ్బులు ఉంది అని అడుగుతాడు. నాగేంద్ర వెంటనే సోమన్ ని చూసి ఇప్పుడు మన దగ్గర దాదాపు 8,000 ఉంది, ఈ తంగం దగ్గర ఆ కుర్ర వాళ్ళు ఇచ్చిన 2,500 రూపాయలు ఉన్నాయి, కానీ తను వాటిని అలమరాలో పెట్టి తాళం వేసేసింది అని అంటాడు. సోమన్ వెంటనే సుకుమారన్ అలియాస్ నాగేంద్రాన్ని చూసి నేను 3 రోజుల్లో తిరిగి వస్తాను, ఈ లోపు ఆ తంగం దగ్గర ఉన్న డబ్బుల్ని కూడా ఎలాగైనా కొట్టేసి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే తంగం సుకుమారన్ ని పెళ్ళైతే చేసుకుంటుంది, కానీ తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ కి లేదనకుండా సుకుమారన్ చూస్తూ ఉండగానే తన దగ్గరకు వచ్చిన కస్టమర్స్ తో వేరే రూమ్ లోకి వెళ్లిపోతూ ఉంటుంది. సుకుమారన్ మాత్రం తంగం దగ్గరికి వచ్చే కస్టమర్స్ కి కూల్ డ్రింక్స్ తీసుకురావడం, చిప్స్ తీసుకురావడం లాంటి పనులు చేస్తూ రూమ్ బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. మరోపక్క లిల్లీ కుట్టి బ్రదర్ అయినటువంటి అవరాచన్ జోసెఫ్ అలియాస్ నాగేంద్రాన్ని వెతుక్కుంటూ వట్టపాలెం గ్రామానికి వెళ్లి అక్కడ ఉన్న పోలీసుని కలిసి తనకు జరిగింది మొత్తం చెప్తాడు. ఆ పోలీసు వెంటనే ఆలోచించి ఈ మధ్యన ఎవరో లాడ్జ్ లో స్టే చేసి బిల్లు కట్టకుండా వెళ్లిపోయారని ఒక కంప్లైంట్ వచ్చింది అని వెంటనే ఆ లాడ్జ్ ఓనర్ ని పిలిపించి అతనికి లైలా సుల్తానాన్ని పెళ్లి చేసుకున్న ఆలీ హుస్సేన్ అలియాస్ నాగేంద్ర ఫోటోని చూపించడంతో ఆ లాడ్జ్ ఓనర్ వెంటనే నాగేంద్ర ఫోటోని చూసి అవును సార్, ఇతనే ఆ రోజు మా లాడ్జ్ కి వచ్చింది, ఇతనితో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు అని చెప్తాడు. దాంతో లిల్లీ కుట్టి బ్రదర్ అవరాచన్ వెంటనే ఆ నాగేంద్ర మరియు తన ఫ్రెండ్ సోమన్ స్టే చేసి ఉన్న ఆ లాడ్జ్ లో ఉన్న రూమ్ కి వెళ్లి వెతుకుతూ ఉంటాడు. అప్పుడే తనకి ఒక లెటర్ కనిపిస్తుంది. ఆ లెటర్ నిజానికి శిబు సోమన్ కి రాసి ఉంటాడు. అవరాచన్ వెంటనే ఆ లెటర్ ని తిప్పి చూడగా అక్కడ శిబు అడ్రస్ కూడా ఉంటుంది. దాంతో అవరాచన్ వెంటనే శిబు ఊరికి బయలుదేరతాడు. మరోపక్క సుకుమారన్ తంగంకి తెలియకుండా తంగం దాచిపెట్టి ఉన్న ఆ 2,500 రూపాయల్ని కూడా దొంగలిస్తాడు. అదే సమయంలో తంగంని కలవడానికి ఒక మాస్టర్ తంగం ఇంటికి వస్తాడు. దాంతో ఆ మాస్టర్ వెంటనే తంగంతో పాటు వేరే రూమ్ లోకి వెళ్లి తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ ని కిటికీలో పెట్టి వెంటనే తంగంతో ప్రైవేట్ గా టైం స్పెండ్ చేయడానికి వెళ్తాడు. అప్పుడు సుకుమారన్ అలియాస్ నాగేంద్ర వెంటనే ఆ గోల్డ్ చైన్ ని తీసుకుని అలాగే తన బ్యాగ్ ని కూడా తీసుకుని తంగం కోసం కొంత డబ్బులు ఆ ఇంట్లో పెట్టి అదే సమయంలో అక్కడికి వచ్చిన సోమన్ తో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక్కడతో 5వ ఎపిసోడ్ కూడా కంప్లీట్ అవుతుంది. 6వ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నాగేంద్ర మరియు సోమన్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతూ ఓడరేవుకి వస్తారు. అప్పుడే అక్కడికి ఒక పడవ రావడంతో నాగేంద్ర వెంటనే ఆ పడవలోకి ఎక్కబోతూ ఉంటాడు. అయితే ట్విస్ట్ ఏమిటి అంటే అదే పడవలో నుంచి అవరాచన్ కిందకి దిగి నాగేంద్రని మరియు సోమన్ ని చూస్తాడు. నాగేంద్ర కూడా అవరాచన్ ని చూసి చాలా భయపడిపోయి అక్కడి నుంచి నాగేంద్ర సోమన్ తప్పించుకుని పారిపోతూ ఉంటారు. అవరాచన్ వెంటనే వాళ్ళ వెనకాల పడి ఆ ఇద్దరిని కూడా పట్టుకుంటాడు. అయితే నాగేంద్ర మరియు సోమన్ అవరాచన్ ని తన్ని కిందకు తోసేసి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతారు. కానీ సోమన్ బ్యాగ్ మాత్రం అవరాచన్ దగ్గర ఉండిపోతుంది. అలా తప్పించుకుని పారిపోతున్న నాగేంద్ర మరియు సోమన్ ఒక కాలువ దగ్గరికి చేరుకుంటారు. అప్పుడు నాగేంద్ర సోమన్ ని చూసి వాడికి అంతా తెలిసిపోయింది, వాడు ఖచ్చితంగా మనల్ని వదిలిపెట్టడు, మన జీవితాలు నాశనం అయిపోయాయి, ఇంకా నేను ఈ జీవితాన్ని బ్రతకలేను అని పక్కనే ఉన్న కాలువలోకి దూకబోతూ ఉంటాడు. సోమన్ వెంటనే ఆ నాగేంద్రని ఆపి నువ్వు ఖచ్చితంగా
ఖచ్చితంగా విదేశాలకి వెళ్తావు, ఇదే లాస్ట్ సారి, ఈ ఒక్కసారి ఈ పని చేసావంటే నువ్వు ఖచ్చితంగా విదేశాలకి వెళతావు అని చెప్తాడు. ఈ సీన్ నే మనకు సిరీస్ స్టార్టింగ్ లో చూపిస్తారు. ఆ వెంటనే నాగేంద్ర మరియు సోమన్ అక్కడి నుంచి డైరెక్ట్ గా పళనికి వెళ్తారు. సోమన్ అక్కడ తన ఫ్రెండ్ అయినటువంటి వంగముడిని కలుస్తాడు. వంగముడి సోమన్ ని చూసి ఆ అమ్మాయి తండ్రికి క్యాన్సర్ ఉంది, తను తొందరలోనే చనిపోతాడు, సో అందుకే తను చనిపోయే లోపల తన కూతురు మోలీకి పెళ్లి చెయ్యాలనుకుంటున్నాడు. తను మీరు ఎంత అడిగితే అంత డబ్బులు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్నట్లు మీరు ఆ మోలీకి తన నాన్నకి క్యాన్సర్ ఉన్న విషయం తనకు చెప్పొద్దు, ఆ విషయం తనకు తెలియదు అని చెప్తాడు. ఈ మాటలు విన్న నాగేంద్ర మాత్రం తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వస్తున్నాము అని తన మనసులో తానే బాధపడుతూ ఉంటాడు. వెంటనే సోమన్ మరియు నాగేంద్ర మోలీ ఇంటికి వెళ్లి మోలీతో కూడా పెళ్లి సంబంధాన్ని ఓకే చేసుకుంటారు. మరోపక్క అవరాచన్ తనకు దొరికిన సోమన్ బ్యాగ్ లో వెతుకుతూ ఉండగా అందులో తనకి ఒక ఫోటో దొరుకుతుంది. ఆ ఫోటో వెనకాల ఒక స్టాంపు ఉంటుంది, దాని మీద పళని అని రాసి ఉంటుంది. దాంతో అవరాచన్ వెంటనే తను కూడా పళనికి బయలుదేరతాడు. మరోపక్క నాగేంద్ర సోమన్ తో కలిసి మందు తాగుతూ వెంటనే సోమన్ ని చూసి నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు, మొదటి నుంచి నా మనసు నాకు తప్పు చేస్తున్నావని చెప్తూనే ఉంది. ఒకటి తెలివి తక్కువది, రెండవది ప్రెగ్నెంట్, మూడవది అంతకురాలు, అయినా నువ్వు చెప్పిన మాటలు విని వాళ్ళని పెళ్లి చేసుకున్నాను, కానీ ఈ అమ్మాయి మాత్రం కల్లా కపటం లేని అమ్మాయిలాగా ఉంది, నేను ఈ అమ్మాయిని చేసుకోను అని అంటాడు. ఆ మాటలు విన్న సోమన్ వెంటనే నాగేంద్రాన్ని చూసి ఈ ఒక్క పెళ్లి చేసుకో, వచ్చిన డబ్బులతో నువ్వు విదేశాలకు వెళ్ళిపో, మిగిలిన డబ్బులు ఏదైనా ఉంటే వాటితో నేను ఎక్కడో ఒక చోట బ్రతుకుతాను, నేను నీ కోసం ఇదంతా చేస్తున్నాను, ఇప్పుడు నేను మన ఊరికి కూడా వెళ్ళలేను అని అంటాడు. దాంతో నాగేంద్ర వెంటనే ఆ మోలీని పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తాడు. దాంతో ఆ తర్వాత రోజు నాగేంద్రకి మరియు మోలీకి ఒక అమ్మవారి గుడిలో పెళ్లి జరుగుతుంది. ఆ రోజు రాత్రి నాగేంద్ర సోమన్ తో కలిసి ఫుల్లుగా తాగి నేను చాలా తప్పులు చేస్తున్నాను అంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. సోమన్ మాత్రం నాగేంద్రాన్ని చూసి నీకు ముందెక్కువైంది, లోపలికి వెళ్లి పడుకో అని అంటాడు. నాగేంద్ర వెంటనే రూమ్ లోకి వెళ్ళగా అక్కడ మోలీ నాగేంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వెంటనే మోలీ తన నాన్న ఇచ్చిన నగల పెట్టిని తీసుకుని వచ్చి నాగేంద్రకిచ్చి ఇవి నాన్న మీకు ఇవ్వమన్నారు అని వెంటనే నాగేంద్ర పాదాలకి నమస్కారం చేయబోతూ ఉంటుంది. నాగేంద్ర చాలా బాధపడుతూ నేను దీనికి అర్హుణ్ణి కాదు, నేను ఒక మోసగాణ్ణి అంటూ ఇప్పుడు వరకు తను చేసింది మొత్తం, తను ఎంతమందిని పెళ్లి చేసుకున్నాడో అది మొత్తం చెప్పేస్తాడు. ఆ మాటలు విన్న మోలీ మనసు ఒక్కసారిగా విరిగిపోతుంది. దాంతో తను చాలా బాధపడుతుంది. కొంత సమయం తర్వాత మోలీ వెంటనే నాగేంద్రాన్ని చూసి అందరినీ మోసం చేసినట్టే నన్ను కూడా మోసం చేసి ఉండవచ్చు కదా, మరి నాకెందుకు నిజం చెప్పావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న నాగేంద్ర మోలీని చూసి ఎందుకో తెలియదు అని అంటాడు. మోలీ వెంటనే నాగేంద్రాన్ని చూసి నీకు నేను నచ్చానా అని అడుగుతుంది. నాగేంద్ర అవును అన్నట్లుగా మోలీనే చూస్తూ ఉంటాడు. మోలీ నాగేంద్రాన్ని చూసి మా నాన్న తొందరలోనే చనిపోతాడన్న విషయం నాకు తెలుసు, అందుకే మా నాన్న నాకు ఇంత తొందరగా పెళ్లి చేశాడు, కానీ ఇలా జరిగింది, ఈ విషయం మొత్తం మా నాన్నకి తెలిస్తే మా నాన్న ఇంకా తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంది అని అంటుంది. అలా మోలీ బాధపడుతూ వెంటనే నాగేంద్రాన్ని చూసి జరిగిందంతా మర్చిపోయి నీ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు అబద్ధం చెప్పకుండా నాతో ఉంటాను అంటే నేను నిన్ను క్షమించి స్వీకరిస్తాను, ఇక్కడి నుంచి ఎవరి కంటా పడకుండా దూరంగా వెళ్లిపోయి మనం అక్కడ జీవిద్దాం, కానీ నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా నన్ను మోసం చెయ్యను అని నాకు ప్రామిస్ చెయ్యి అని అంటుంది. దాంతో నాగేంద్ర వెంటనే ఆ మోలీకి నేను ఎప్పుడూ కూడా నిన్ను మోసం చెయ్యను అని ప్రామిస్ చేస్తాడు. నువ్విచ్చిన మాట తప్పావంటే మాత్రం నీకు ఈ మోలీ ఉండదు అని వెంటనే నాగేంద్రాన్ని హగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు ఉదయం నాగేంద్ర చాలా లేట్ గా నిద్ర లేచి చూడగా అక్కడ తనకి మోలీ కనిపించదు. దాంతో బయటికి వచ్చి చూడగా అక్కడ మోలీ ఫాదర్ కానీ నాగేంద్ర ఫ్రెండ్ సోమన్ కానీ ఎవ్వరూ కనిపించరు. నాగేంద్ర వెంటనే ఇంట్లోకి వెళ్లి తనకిచ్చిన ఆ గోల్డ్ బాక్స్ ని ఓపెన్ చెయ్యగా ఆ బాక్స్ లో ఎటువంటి బంగారం కానీ డబ్బులు కానీ ఏమీ ఉండవు, కేవలం చిల్లర మాత్రమే ఉంటుంది. దాంతో నాగేంద్ర వెంటనే అనుమానంతో తన దగ్గర ఉన్న టంకు పెట్టిని కూడా ఓపెన్ చేసి చూడగా అందులో ఇప్పటి వరకు తను ఎంతమందిని అయితే మోసం చేసి డబ్బులు సంపాదించి ఉన్నాడో అవి కూడా కనిపించవు. దాంతో పాపం నాగేంద్ర తనేదో కష్టపడి సంపాదించిన డబ్బులు పోయినట్లుగా తెగ బాధపడిపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి లిల్లీ కుట్టి
కుట్టి బ్రదర్ అయినటువంటి అవరాచన్ వచ్చి నాగేంద్రకి ఒక ఫోటోని చూపిస్తాడు. ఆ ఫోటోలో మోలీ మరియు నాగేంద్ర ఫ్రెండ్ సోమన్ కి పెళ్లి జరిగినట్లుగా ఒక పెళ్లి ఫోటో ఉంటుంది. అవరాచన్ నాగేంద్రని చూసి సోమన్ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడు, కానీ తను ఈ ఊర్లో చాలా మందికి తెలుసు. వాళ్ళిద్దరూ కలిసి ఇక్కడి నుంచి బస్సులో వెళ్లిపోవడం ఊర్లో చాలా మంది చూశారు. అదే విధంగా ఈ ఇల్లు వాళ్ళు రెంట్కి తీసుకున్నారు. ఇక ఆ మోలీ ఫాదర్ కి క్యాన్సర్ అన్నది కూడా ఒక నాటకమే అని అంటాడు. ఆ వెంటనే అవరాచన్ నాగేంద్రని తన బండి మీద తీసుకుని నాగేంద్ర ఇంటి దగ్గరికి తీసుకుని వచ్చి ఇది నీ ఇల్లే కదా అని అంటాడు. నాగేంద్ర వెంటనే అవరాచన్ ని చూసి అంటే మీరిప్పుడు నన్ను జైల్లో పెట్టరా అని అడుగుతాడు. దానికి అవరాచన్ నాగేంద్రని చూసి ఖచ్చితంగా పెడతాను, కానీ ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళు అని అంటాడు. దాంతో నాగేంద్ర అక్కడి నుంచి తన ఇంటికి వెళుతూ ఉండగా బజార్లో ఉన్న వాళ్ళందరూ కూడా నాగేంద్రాన్ని చూసి నవ్వుకుంటూ ఉంటారు. నాగేంద్ర సిగ్గుపడుతూ అక్కడి నుంచి తన ఇంటికి చేరుకుంటాడు. నాగేంద్ర అమ్మ ఇంటికి నాగేంద్ర రావడం చూసి తనని తిట్టి అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్లిపోతుంది. అదే సమయంలో నాగేంద్ర ఫస్ట్ వైఫ్ అయినటువంటి జానకి అక్కడికి వచ్చి నాగేంద్రనే చూస్తూ ఉంటుంది. నాగేంద్ర జానకిని చూసి తప్పు చేశాను అని తలదించుకుంటాడు. అప్పుడే తనకి ఎవరో వాంతులు చేసుకున్నట్లుగా సౌండ్ వస్తుంది. నాగేంద్ర వెంటనే తలెత్తి పైకి చూసి షాక్ అవుతాడు. ట్విస్ట్ ఏమిటి అంటే అక్కడ నాగేంద్ర ఇప్పటి వరకు తను పేర్లు మార్చుకుని ఎంతమందినైతే పెళ్లి చేసుకున్నాడో వాళ్ళందరూ కూడా నాగేంద్ర ఇంటికి వచ్చి నాగేంద్ర కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే జానకి, లిల్లీ కుట్టి, లైలా సుల్తానా, సావిత్రి మరియు తంగం అందరూ కూడా ఈ నాగేంద్ర ఇంటికి వచ్చి నాగేంద్ర కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దాంతో నాగేంద్ర అసలు ఒక్క పెళ్ళే వద్దనుకున్న నాకు 5 మంది భార్యలా అని వాళ్ళనే చూస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇక్కడి నుంచి నాగేంద్ర హనీమూన్ స్టార్ట్ అవ్వబోతుంది అని ఒక టైటిల్ కార్డ్ వేస్తారు. అక్కడతో ఈ వెబ్ సిరీస్ కంప్లీట్ అవుతుంది. ఆ ఊర్లోని అమ్మాయిలు ఎందుకు వరుసగా శవాలయ్యి ఊరి చివర ఉన్న మర్రి చెట్టుకి వేలాడుతూ కనిపిస్తున్నారు? ఊర్లోని ప్రెసిడెంట్ చేస్తున్న దారుణాలు ఏమిటి? హీరో ఎలా చెయ్యని తప్పుకి జైలుకి వెళ్ళాడు అనేదే 2024లో రిలీజ్ అయినటువంటి బహిష్కరణ వెబ్ సిరీస్ స్టోరీ. ఈ వెబ్ సిరీస్ సుమారు 3.5 గంటల నిడివితో G5 యాప్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ఫుల్ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.